హాయ్ ఫ్రెండ్స్, మేము శ్రీకాళహస్తి సేవకు వెళ్ళినప్పుడండి ఒకరోజు టెంపుల్ సేవ అయిపోయాక అక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చూద్దామని మేమైతే వచ్చాము. సో ఇది వచ్చేసి తొండమాన్పురం అండి. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి. జనరల్గా మనకి వెంకటేశ్వర స్వామి ఎక్కడ చూసినా కూడా గుళ్ళల్లో నిలబడే కనిపిస్తారు కదా. ఇక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామి కూర్చొని ఉంటారండి. అసలు ఎంత బాగుంటుందంటే టెంపుల్ చాలా చాలా ఫేమస్ టెంపుల్. ఒక పక్క శ్రీదేవి, ఇంకో పక్క భూదేవితో వెంకటేశ్వర స్వామి కూర్చొని కనిపిస్తారు. సో ఇదిగోండి ఇలా అయితే కనిపిస్తారు. సో మనకి లోపల టెంపుల్లో పర్మిషన్ ఉండదు కాబట్టి నేను లోపల తీయలేకపోయాను. సో ఇదంతా కూడా చరిత్ర అన్నమాట. సో మేము సేవకు వెళ్ళిన ఫ్రెండ్స్ మేము ఒక 7 మాత్రమే ఇక్కడికి వచ్చాము. సో బయట నుంచి వ్యూ అనమాట. మేము వెళ్ళింది సాయంత్రము. వెదర్ అయితే అసలు భలే ఉంది, సన్నగా చినుకులు పడుతూ. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక దేవాలయం అనమాట. ఇక్కడ ఇది గ్రామ దేవత అండి. గుడి ఎదురుగుండా కూడా అమ్మవారి పాదాలు ఉంటాయి, అలాగే తులసి కోట ఉంటుంది. సో లోపలికైతే వెళ్దాము. ఇదిగోండి అమ్మవారి పాదాలు. సో ఇక్కడ గ్రామ దేవత అనమాట. ఇక్కడ జాతరలు కూడా చేస్తారు ఈ అమ్మవారికి. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది. సో టెంపుల్ ఎదురుగుండా ఇలా తులసి కోట ఉంటుంది. ఈ ఆలయం పేరు వచ్చేసి పుట్టాలమ్మ ఎల్లమ్మ వార్ల దేవస్థానం అండి. సో కొద్దిగా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు అనమాట. నేను చూపిస్తాను. ఇదంతా టెంపుల్ ఆవరణ చాలా పెద్దగానే ఉంది. సో టెంపుల్లో అయితే ఎవరూ లేరు మేము వెళ్ళినప్పుడు. నేను చుట్టూ చూపిస్తున్నాను మీకు. సో పదండి లోపలికి వెళ్ళి అమ్మవారు. ఇదిగోండి అమ్మవార్లను చూస్తే 2 అమ్మవార్లు ఉంటారనమాట. పుట్టాలమ్మ ఎల్లమ్మ. కేవలం తల భాగం మాత్రమే ఉంటుంది. నాలిక ఎర్రగా బయటకు పెట్టి కళ్ళు పెద్దవి చేసి ఉంటాయి. అలంకారంతో చూసుకుంటే అమ్మవార్లు ఇలా ఉంటారనమాట. పుట్టాలమ్మ ఎల్లమ్మ. సో నిత్యం పూజలు జరుపుకునేది ఈ తల భాగం మాత్రమేనండి. కేవలం తల ఉంటుంది. ఆ పైన చూసుకుంటే మనకి శివలింగం కూడా ఉంటుందన్నమాట. సో చాలా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. గ్రామ దేవత అని పిలుచుకుంటారు ఇక్కడ. ఇది కూడా మనకి తొండమాన్పురంలోనే ఉందండి. సో గుడి బయట వ్యూ అనమాట ఇది. ఈ గుడిలో కూడా దర్శనం అయిపోయినాకండి ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పాడు ఆటో అతను. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఒక ఆటో మాట్లాడేసుకున్నామండి చుట్టుపక్కల టెంపుల్స్ అన్నీ చూపించేటట్టు. సో మనం ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే దిగటానికి లేదండి, జస్ట్ అలా చూడటమే అనమాట. సో ఒక మెమరీ కోసం ఫొటోస్ అయితే పిక్చర్స్ తీసుకున్నాము. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక టెంపుల్కి వచ్చేసామండి. ఈ ఊరు పేరు వచ్చేసి రామాపురం అండి. ఇక్కడ కూడా ఒక చిన్న శివాలయం ఉంది. మీరు ఎదురుగుండా చూస్తున్న నది వచ్చేసి స్వర్ణముఖి నది అనమాట. ఆ నది ఒడ్డునే మనకి ఒక పెద్ద శివుని విగ్రహం కనిపిస్తుంది. సో ఇక్కడ నదిలో స్నానాలు అవి కూడా చేస్తూ ఉంటారు. సో నది దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. జనరల్గానండి మనం ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు జస్ట్ శ్రీకాళహస్తి వస్తే ఆ దర్శనం అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో ఇలా ఫ్రెండ్స్తో కలిసి వచ్చినప్పుడు సేవకు కానీ ఇలా ఫ్రెండ్స్తో వచ్చినా కానీ చుట్టుపక్కల అన్నీ కూడా చూసి దర్శనాలు అవి చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము సేవకంటే ఒక 5 days 7 days అట్లా ప్లాన్ చేసుకుని వస్తాం కాబట్టి చక్కగా చుట్టుపక్కల దేవాలయాలన్నీ కూడా చూడవచ్చు అనమాట. ఇటు చూడండి, ఇటు చూడండి. చల్లుకోండి అందరూ. ఆ శివుడికి నమస్కారం పెట్టండి. ఆ శివుని విగ్రహం ఎదురుగుండా ఉన్న దేవాలయం ఇదేనండి, శివాలయము.
ఊరు పేరేంటమ్మా? ఏ ఊరు? రామాపురం. విజయవాడ. అక్కడి నుంచి అండి చాలా చాలా ప్రసిద్ధి అయిన దక్షిణ కాళికాదేవి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి వేదం అనే గ్రామంలో ఉంటుందండి. మెయిన్ శ్రీకాళహస్తి టెంపుల్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చుట్టూ కూడా కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. ఈ అమ్మవారి ప్రత్యేకతలు అయితే చాలా ఉన్నాయి. అమ్మవారికి 8 చేతులు ఉంటాయన్నమాట. ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం రోజు అభిషేకాలు ఉంటాయండి. ఇక్కడ కాళికా అమ్మవారండి అష్టభుజ అంటే 8 చేతులతో కొంచెం ఉగ్ర రూపంలో కనిపిస్తారు. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. చుట్టూ కూడా విగ్రహాలు ఉంటాయన్నమాట. సో మేము పంతులు గారిని టెంపుల్ హిస్టరీ గురించి అడిగితే కూడా ఆయన గూగుల్లో చూడండి అనే చెప్పారు. ఆయన అయితే హిస్టరీ అయితే చెప్పలేదన్నమాట. ఈ చుట్టూ ఉన్న విగ్రహాలు చూసుకుంటే కొన్ని అమ్మవార్లు ఉంటాయి, కొన్ని కొద్దిగా భయంకరంగా కూడా ఉన్నాయి విగ్రహాలు. సో తల భాగం లేకుండా అలా ఉన్నాయన్నమాట. సో ఈ ఆలయం ఎదురుగుండా కూడా మనకి పాండ్ ఒకటి ఉందండి. చక్కగా దాంట్లో తామర పూలు అయితే ఉన్నాయి. ఈ విగ్రహం చూడండి, తల భాగం లేదు, తల భాగం ఏమో చేతిలో ఉంది. అలాగే రక్తం తాగుతున్నారు కింద ఉన్నవాళ్ళు. సో ఇలా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో దీని చరిత్ర అయితే తెలీదు. సో ఈ విగ్రహం కూడా చూడండి డిఫరెంట్గా ఉంది. ధూమావతి అంట. ఇక్కడ కూడా అన్ని ఖడ్గాలు, ఒక చేత్తో నాలుక పట్టుకొని అలా ఉన్నారు. భాగామతి. సో అమ్మవారు అన్నమాట. మేము వెళ్ళినప్పుడు అప్పుడే కరెంటు పోయిందండి. పంతులు గారిని అడిగితే వీడియో తీసుకోమన్నారు. జస్ట్ ఇంకా లాస్ట్లో కరెంట్ వచ్చింది. చూడండి అమ్మవారు అయితే ఎలా ఉంటారు. సో చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట. ఇప్పుడు కామాక్షి దీపం కాబట్టి ఇది దిప్పి పెట్టారు స్వామి, అంతేగా. మరి శంకు చక్రాలు వస్తున్నాయి కదా స్వామి, ఇప్పుడు ఆ దీపాలు ఎందుకు దిప్పి పెట్టాలి? అవి కూడా ఇంతేనా? ఎట్లాగే వచ్చింది. ఈ విగ్రహాన్ని చూడండి, ఒక చేతిలో కొడవల్ లాంటిది ఉంది, ఇంకో చేతిలో పుర్రె, దానిపైన రామచిలక. మాతాంగేశ్వరి దేవి అంట. కమలాదేవి కమలం పూలు పట్టుకొని ఉన్నారు. ఇదిగోండి నేను చెప్పిన పాండ్ ఇదేనండి. దీంట్లో అన్ని చాలా లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అది గట్టిగా ఉంటుంది, తినగలదా? తినలేదు అదేమో. ఆటో ప్రతాప్ ఉన్నాడు చూడు, మన మ్యాచింగ్ అక్కడ చూసారా? యాగశాల కట్టారు. అంటే మొన్న ఏదో దసరా అప్పుడు చేస్తుంటారు కదా, అదండి. పైన అలా పెడతారు హోమాలు. ఈ దేవాలయం ముందు అమ్మవారి విగ్రహం ఉంటుందండి. ఆ విగ్రహాన్ని అబ్జర్వ్ చేయండి. అమ్మవారు తల పక్కకు పెట్టి ఓరకంటతో పైకి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కొండపైన తన భర్త అయినటువంటి కాళభైరవుడు ఉంటాడనమాట. ఆయన ఎప్పుడు తన దగ్గరకు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారంట. ఈయనే అండి కాళభైరవ స్వామి, అమ్మవారి భర్త. ఇది కొండపైన ఉంటుంది. మనం కొంచెం కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కగలిగిన వాళ్ళు మాత్రమే ఎక్కండి. కార్లు అయితే వెళ్ళిపోతాయి కానీ ఆటోలు అయితే కొండపైకి వెళ్ళవు. సో అలాగే పైన శివలింగం ఉంటుంది. నిత్యం నీటితో అభిషేకం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ.
మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసి ఉందండి. సాయంత్రం 5:30 కల్లా క్లోజ్ చేస్తారంట. ఇదంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇంకా బయట నుంచే దండం పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ వినాయకుడు విగ్రహం ఉంది. అలాగే గుడి చుట్టూ కూడా చూపిస్తాను మీకు. గుడి చుట్టూ కూడా త్రిముఖ పంచముఖ సర్పాలు అయితే ఉన్నాయన్నమాట. 3 తలలు 3 కదా, ఇది 3 అండి, అది 5 గులింగం. ఇప్పుడు పెద్ద ఇది జమ్మి చెట్టా? జమ్మి చెట్టు అండి. చిన్నప్పుడు మేము పుస్తకాలు పెట్టుకున్నాం. మంచిది తల్ల పెట్టుకున్నాం. ఇది విజయదశమి రోజు సాయంత్రం జమ్మి పూజ చేస్తారు. జమ్మి చెట్టుకి రాసి పేర్లు కడతారు. మా పల్లెటూరులో అయితే అక్కడ మేము ఉండగా పెద్దగా ఎప్పుడన్నా పండగలకి వెళ్తే మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. పేర్లు రాసి ఎర్రకాడం అవును. కింద పడినాయి కానీ నేను అక్కడ అదే కినాంగిలోనండి 500 మెట్లో ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ కొండపైన చక్కగా మనమే స్వయంగా అభిషేకం చేయొచ్చు. ఇదిగోండి ఎదురుగుండా ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదేమో కాళికాదేవి అమ్మవారి టెంపుల్. ఇటు ఎదురుగుండా ఆటోల వైపు వెళ్తే కాళభైరవ స్వామి టెంపుల్ అనమాట. సో ఇవన్నమాట మేము కాళహస్తి వెళ్ళినప్పుడు చూసిన దేవాలయాలండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.